ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ జాప్యం జరుగుతుంది అనే విషయంలో రకరకాల అంశాలు ఉన్నాయి. దాంట్లో మేజర్గా ఏంటంటే గత ప్రభుత్వంలో జరిగిన లోపాలు కానీ అవకతవకలు కానీ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ అధిగమించడానికి జాగ్రత్తగా మళ్ళీ అలాంటి సందర్భాలు రాకుండా ఉండటం కోసమే జాప్యం జరుగుతుంది. డెఫినెట్గా జూలై ఎండింగ్ లోపల జాబ్ క్యాలెండర్లో లేకపోతే వాళ్ళు అనుకున్న నోటిఫికేషన్స్ ఇవన్నీ కూడా ఒక ప్రాసెస్ మొదలవుతుంది అని చెప్తున్నారు. వాస్తవానికి ఈ ప్రభుత్వం ఏంటంటే అవి లోపాలు అవన్నింటినీ పక్కన పడేస్తే వాళ్ళకు నిధుల కొరత. వాస్తవానికి ఏంటంటే ఈ ప్రభుత్వానికి వాళ్ళు ఇచ్చినటువంటి హామీలకు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వాళ్ళకు వచ్చినటువంటి రెవెన్యూ ఏదైతే ఉందో రెవెన్యూ లోటు పూడ్చుకోలేకుండా వాళ్ళు అన్నారు ఇంతకుముందు భారత రియల్ ఎస్టేట్ సమితి ఏదో అన్నారు. అంటే నిజంగా కూడా రియల్ ఎస్టేట్ బ్రహ్మాండంగా కనుక ఉన్నట్టయితే అది సమాజంలోని అన్ని రంగాలను ప్రభావితం చేస్తుంది అనమాట. దాంతో పాటు ప్రభుత్వానికి బ్రహ్మాండమైనటువంటి ఆదాయం కూడా వచ్చేది. ఈ ప్రభుత్వంలో అట్లాంటివి విస్మరించేసి ఈ నిరుద్యోగ క్యాలెండర్ ను వాళ్ళు జాప్యం చేయడానికి ప్రధానంగా ఏంటంటే వాళ్ళకి ఆర్థిక వనరుల కొరత, ప్రభుత్వం సమయం సాంకేతికంగా ఉన్నటువంటి సాంకేతిక లోపాలని ఎత్తి చూపడము, ఈ కారణాల చేత వాళ్ళు ముందుకు వెళ్ళలేకపోతున్నారు. అయితే వాళ్ళు ఇప్పటికిప్పుడు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయలేకపోవచ్చు, కానీ రాబోయే రోజులలో డెఫినెట్ గా వాళ్ళు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలి. దానికోసం బీఆర్ఎస్ ఎప్పుడు కూడా నిరుద్యోగుల పక్షాన ఈ ప్రభుత్వం పైన పోరాటం చేస్తుంది. ఈ ఎందుకు వీళ్ళు కొట్లాడుకుంటారు అనేది నాకైతే అర్థం కాలేదు. మానవత్రాయి ఈ జనార్దన్ కొట్లాడుకోవడం వల్ల ఆల్రెడీ నిరసన తెలియజేయడానికి పోలీస్ పర్మిషన్ కూడా ఇచ్చిండ్రు. వాళ్ళు ఏదో రేపు నిరసన తెలియజేసుకుంటారు. దానికోసం మీరు ఇంతసేపు సుమారుగా అరగంట స్వాగతిస్తున్నాం కదా బొత్స గారు. స్పందించే ప్రభుత్వం కానీ బంధించే ప్రభుత్వం కాదు ఇది. ప్రజాస్వామ్యం అనేది పునరుద్ధరించబడింది. ఇక్కడ మీ బంధించేదో నిందించేదో బాధించేదో ఏ ప్రభుత్వం? మీ ప్రభుత్వం హామీలు నిలబెట్టుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. మీ హామీలు నమ్మే ప్రజలు మీకు ఆ 1.4%, 6% ఓట్లు మీకు అధికంగా వేసి ప్రభుత్వాన్ని అప్పచెప్పిండ్రు. కాబట్టి ముఖ్యమంత్రి గారు 50-55 సార్లు ఇప్పుడు ఢిల్లీకి వెళ్ళినట్టున్నారు. ఈ 18 నెలల్లో ప్రత్యేక నిధులు తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి. వాటన్నిటి పట్ల దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఉంది. మీరు ఇచ్చినటువంటి క్యాలెండర్ ను ఖచ్చితంగా ఏర్పాటు చేయాలి. దానికి ఏ కుంటి సాకులు చూపించినా కూడా నిరుద్యోగులు కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ఖచ్చితంగా వాళ్ళ పక్షాన్ని నిలబడి వాళ్ళకు బాధ్యతగా నిలబడుతుంది. సరే, ఇప్పుడు నిరుద్యోగులు ఒక వినండి, ఎవరో కానీ నాకు తెలియదు. నిరుద్యోగుల తరపున వాళ్ళు జెన్యున్ గా పోరాటం చేస్తలేరు. అనవసరంగా ఇటు బీఆర్ఎస్ పార్టీ కానీ లేకపోతే అశోక్ గారు లాంటి వాళ్ళు కానీ కోచింగ్ సెంటర్ల పేరుతో విద్యార్థులతో ఆడుకుంటున్నారు. వీళ్ళ ముసుగులో రాజకీయ ప్రయోజనాల కోసం వాళ్ళని వాడుకుంటున్నారు అనే విషయం. ఎవరండి వాళ్ళతోనే? మాకు ఇప్పుడు ఏముంది? ఆయన ఎమ్మెల్సీ కావాలండి, ప్రసన్న హరికృష్ణ ఎమ్మెల్సీ కావాలా? వాళ్ళ కోచింగ్ ఇచ్చే పిల్లగానే నెట్టిపై రండి అని చెప్పి వాళ్ళు ఆగాని చేస్తారు చదువుకునే వాళ్ళు. కాదు విశ్వ గారు, నాకు అర్థం కాదు. మానవతరాయ్ గారి నిరుద్యోగులను వాడుకుంటుందంటే ఇప్పుడు సార్వత్రిక ఎన్నికలు లేవు, స్థానిక సంస్థల ఎన్నికలలో పెద్దగా సర్పంచ్లకైతే గుర్తే ఉండదు. ఇంకా మిగిలింది ఎంపీటీసీ, జెడ్పీటీసీ. వాటి కోసం ఈ ప్రభుత్వం మూటగట్టుకున్నటువంటి ప్రజా వ్యతిరేకత చాలు మేము గెలవడానికి. దానికి మిమ్మల్ని అంటలేదండి నేను. మాకు ఇప్పటికిప్పుడు నిరుద్యోగులను రెచ్చగొట్టి ప్రభుత్వం మీద ఏదో సాధించాల్సినటువంటి అవసరం బీఆర్ఎస్ పార్టీకి లేదు. ఆ విధమైనటువంటి అపోహలు ఏవైనా మీకుంటే వాటిని తొలగించుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. రైట్. సో అట్లే ప్రతిపక్షంగా మీ మద్దతు ఎలా ఉంది వాళ్ళకి సంబంధించి, నిరుద్యోగులకు సంబంధించి, రేపు జరిగే సభకు సంబంధించి కానివ్వండి? డెఫినెట్ గా ఇప్పుడు ప్రజా సమస్యలు, ఒక నిరుద్యోగుల సమస్యనే కాదు, ప్రజా సమస్యలు అన్నిటి పట్ల కూడా మేము హైడ్రా దగ్గర నుంచి, మూసీ కూల్చివేతల దగ్గర నుంచి, హైడ్రా కూల్చివేతల దగ్గర నుంచి అన్యాయంగా అంటే ప్రభుత్వము ఆలోచన ఉండా లేకుండా అంటే క్షణికమైనటువంటి ఆవేశంతో కాంగ్రెస్ పార్టీ తీసుకునేటువంటి అన్ని నిర్ణయాల పట్ల అసెంబ్లీ లోపల వెలుపల అన్ని సమస్యల పట్ల అందరికీ బాధ్యతగా ఉంటారు. జనార్దన్ గారు, మేడం, మేము ఈ సభకు కాంగ్రెస్ వాళ్ళని కూడా ఆహ్వానిస్తున్నాం, అందరిని ఆహ్వానిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ కూడా దీన్ని ఎక్కడా కూడా కాదనట్లేదు, వ్యతిరేకించట్లేదు. మనోదరాయ్ గారు కూడా మొదటి నుంచి ఒకటే విషయం చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ చంద్రకాంత్ దయాకర్ గారిని నిన్న ఒక వస్తుంటే కలిసిర్రు, దయాకర్ గారిని కలిసినాం. నైట్ బల్మూర్ వెంకట్ గారి దగ్గరికి వెళ్ళినాం. ఇప్పుడు కోదండరామ్ సార్ దగ్గరికి వెళ్తున్నాం, రియాజ్ సార్ దగ్గరికి వెళ్తున్నాం, అందరినీ పిలుస్తున్నాం. ఇప్పుడు అదే అన్నారు మనోదరాయ్ గారు కూడా మీకు సపోర్ట్ చేస్తారు. నీ వయసు ఎంత?
నా భయ్ 32, 33 ఎంత 2? మీరు ఎంత అనుకోరు వాస్తవం చెప్పు ప్రేక్షకులకు. 32 ఎగ్జామ్స్ రాసిన ఇప్పటి వరకు నువ్వు ఎన్ని ఎగ్జామ్స్ రాసిన ఇప్పటి వరకు? టీజీపీఎస్సీ కానీ ఏం ప్రిపేర్ అయిన ఇప్పటి వరకు చెప్పు. ఇప్పుడు నా ఎగ్జామ్స్ కు నోటిఫికేషన్స్ నా ఎగ్జామ్స్ కు నోటిఫికేషన్ నా ఎగ్జామ్స్ కు నోటిఫికేషన్ ఇప్పుడు నా ఎగ్జామ్స్ రాసిన నేను గ్రూప్ 1 రాసిన గ్రూప్ 2 3 గ్రూప్ 2 3 4 రాసిన రాలేదు. అరే నాకు ఎట్లా అవును మేడం నాకు ఎట్లా వస్తాయి మేడం నేను గ్రూప్ నేను దానికన్నా ముందు ఎట్లా వస్తాయి నాకు ఇంత ముందు ఎట్లా వస్తాయి నువ్వు నన్ను కొట్లాడుతుందుకు రోడ్డు మీదకి తీసుకొచ్చి నన్ను కొట్లాడిచ్చేటట్టు చేసి నువ్వు రాంటే ఎట్లా వస్తాయి నువ్వు రాంటే ఎట్లా వస్తాయి నువ్వు 14 క్వశ్చన్లు నువ్వు తప్పించినప్పుడు నువ్వు 14 క్వశ్చన్లు తప్పించినప్పుడు